పెండింగ్ ప్రాజెక్టులు రవాణా మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ఢిల్లీలో పర్యటిస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. వరుసగా కేంద్ర మంత్రులను కలిశారు. రోడ్లు, ఎయిర్పోర్ట్లపై చర్చించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ముఖ్యమంత్రి రహదారుల అభివృద్ధిపై చర్చించారు. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం 95% భూసేకరణ పూర్తయిందన్నారు. RRR నార్త్ పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు. RRR దక్షిణ భాగం భూసేకరణకు కేంద్ర మంత్రిమండలి ఆమోదించేలా చొరవ చూపాలన్నారు. బందర్ పోర్టు కనెక్టివిటీ రోడ్డు కూడా పర్మిషన్ ఇవ్వాలని గడ్కరీని కోరారు రేవంత్ రెడ్డి. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును కలిశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వరంగల్, మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్పోర్టుల అభివృద్ధిపై చర్చించారు. వరంగల్ ఎయిర్పోర్ట్ కోసం రికార్డు స్థాయిలో 253 ఎకరాల భూమిని సేకరించి ఇచ్చినందుకు సీఎంను కేంద్ర మంత్రి అభినందించారు. మరో 3-4 వారాల్లోనే వరంగల్ ఎయిర్పోర్ట్ టెండర్ పనులు పూర్తవుతాయని మంత్రి స్పష్టం చేశారు. జూన్ 2, 2028కి వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లను పూర్తి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఆదిలాబాద్ అండ్ వరంగల్ ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి అవసరమైన సంపూర్ణ సహకారాన్ని వారు అందిస్తున్నారు. మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లను ఆయా జిల్లాల సంస్కృతి ప్రతిబింబించేలా నిర్మిస్తామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. మన దేశంలో కల్చరలీ బ్యూటిఫుల్లీ టెర్మినల్ మన వరంగల్లో ఏర్పాటు చేయాలని అన్ని ఆలోచనలు అందరితో కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనం కాకతీయ డైనస్టీ వాళ్ళ తాలూకా కల్చర్ అన్నిటిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసే విధంగా టెర్మినల్ కూడా మనం నిర్మించడం జరుగుతుంది. తన ఢిల్లీ పర్యటనపై విమర్శలు చేస్తున్న విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం తాను ఎన్నిసార్లైనా ఢిల్లీకి వస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా స్థానికంగా భూసేకరణ విషయంలో కానీ నిర్మాణం జరిగేటప్పుడు స్థానిక సహకారం ఇవన్నీ కూడా అవసరం ఉంటుంది. ఇవన్నీ చర్చించుకుంటేనే పరిష్కారం అవుతాయి. కొంతమంది గిట్టనోళ్ళు, కొంతమంది సరిపోనోళ్ళు పదే ముఖ్యమంత్రి గారు ఢిల్లీ ప్రయాణం చేస్తున్నారు, ఇన్నిసార్లు వెళ్ళిరు, అన్నిసార్లు వెళ్ళిరు అని లెక్కలు చెప్తున్నారు. ఏది వచ్చినా ప్రజల కోసమే పనిచేస్తున్నాం. నిన్న మేము తెలంగాణ రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీల ఎంపీలను పిలిచి మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినాం. కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలను వివరించారన్నారు ముఖ్యమంత్రి. పెండింగ్ ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు కృషి చేస్తున్నారన్నారు.